ఎవరు మీరు? ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు? ఇంకా క్లియర్ అవ్వకుండా ఏముంది? మేడం, నేను వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను మేడం. ఈ ల్యాండ్ లీగల్గా ఏదైనా లిటిగేషన్లో ఉందో లేదో చెక్ చేయడం నా డ్యూటీ అండి. చేసిన పనికి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడానికి వచ్చాను మేడం. సరే, తీసుకున్నావు కదా, వెళ్ళు. రాహుల్, పద. ఆగు. నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? అంటే మేడం, మీరు నిజం చెప్పమని 5 లక్షలు ఇచ్చారు. రాహుల్ గారు 15 లక్షలు ఇచ్చి నా నోరు మూయించారు మేడం. అందుకే మాట మార్చక తప్పలేదు మేడం. సారీ మేడం. ఆ విషయం ముందే చెప్పుంటే నేను 20 లక్షలు ఇచ్చేదాన్ని. అయితే ఇప్పుడు ఇవ్వండి మేడం, వెళ్ళి చెప్పేస్తాను. ఏడ్చావులే. ఛీ, పో. ఏమండి, మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఏంటి మళ్ళీ ఏమైంది? అక్కడేం జరిగిందో అర్థమైందా? మ్యాటర్కి రా, ఏమైంది? సరస్సువి ఫేక్ సర్టిఫికెట్స్ అని తెలిసి ఈ భూమి పూజను ఆపడానికని వస్తే మీ తమ్ముడు డబ్బులిచ్చి మేనేజ్ చేశాడు. రాహుల్, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదన్నా, తెలిసిన ఆఫీసర్ గారు ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందని అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. ఇదే పని నేను చేసి ఇంటికి దూరం అయ్యాను, కానీ వాణి మాత్రం మహారాణి ఎలా అవుతుందండి? మనం చేస్తే మోసం, వాళ్ళు డబ్బుతో కవర్ చేస్తే న్యాయమా? అడిగే వాళ్ళు లేకే మన బ్రతుకులు ఇలా నాశనం అయ్యాయి. చూడు వనజ, అసలు చాలా చిరాకులో ఉన్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. జరిగింది చెప్పడం కూడా నా తప్పేనా? అంతా నా పనికి మాలిన ఫేటు, దిక్కుమాలిన డెస్టినీ. ఛీ, నా కర్మ. అమ్మా, భూమి పూజ చేయండి.
అమ్మా, భూమి పూజ అయ్యింది. అమ్మవారి హోమానికి అంతా సిద్ధంగా ఉంది. పూజ చేయడానికి ఎవరొస్తారు? నా పెద్ద కొడుకు కోడలు ఉన్నారు కదా, వాళ్లే చేస్తారు పంతులు గారు. పూజకి మాత్రం మనం, ప్రసాదం మాత్రం వాళ్ళకా? ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే వద్దు మ్యామ్, మీరు డాడీ కూర్చోండి. అన్నయ్య, మేడం చెప్తున్నారు కదా, మీరే కూర్చోండి అన్నయ్య. లేదు రాహుల్, అన్నీ వాళ్ళ చేతుల మీద జరిగితే మంచిది. ఏదైనా అవసరం అయితే చూసుకోవడానికి నేనున్నాను కదా. మ్యామ్, మీరు డాడీ కూర్చోండి. అమ్మా, ముహూర్త సమయం దాటిపోతుంది, త్వరగా కానిద్దాం. అలాగే పంతులు గారు. రాహుల్, ఎక్కడికి? అన్నయ్య పూజలో ఉండకుండా ఏదో పని మీద వెళ్తున్నట్టున్నాడు. అదేంటో నేను కనుక్కొని తీసుకొస్తాను మేడం. ఏం లేదన్నయ్య, తెలిసిన ఆఫీసర్ గారు ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందని అడుగుతుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇదే పని నేను చేసి ఇంటికి దూరం అయ్యాను, కానీ వాణి మాత్రం మహారాణి ఎలా అవుతుందండి? మనం చేస్తే మోసం, వాళ్ళు డబ్బుతో కవర్ చేస్తే న్యాయమా? అన్నయ్య, ఏమైంది అన్నయ్య? ఎందుకు అలా ఉన్నావు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు రాహుల్. మరి పూజ దగ్గర ఉండకుండా ఎందుకు వచ్చావు అన్నయ్య? రా అన్నయ్య, వెళ్దాం రా. నేను ఇక్కడ పంచడానికి మాత్రమే వచ్చాను రా, నా పని అయిపోయింది. నువ్వు పూజ చేయడానికి వచ్చావుగా, వెళ్ళు. అదేంటన్నయ్య, నువ్వు నేను అని సపరేట్ చేస్తున్నావు ఏంటి? అన్నయ్య, ఇదిగో ఇది మన అందరి పూజ అన్నయ్య. అయినా నువ్వు లేకుండా పూజ ఎలా జరుగుతుంది? రా అన్నయ్య, వెళ్దాం రా. వదలరా. ఏంట్రా? ఏంటి ఏంటి ఏంట్రా అందరిది? అంటే నువ్వు నేను ఒకటే అని నీ అర్థం, అంతే కదా? నువ్వు ఎన్ని గంటలకు ఇక్కడికి వచ్చావురా? ఎన్ని గంటలకు వచ్చావు? ఈ పూజకి నువ్వు ఏమేమి ఏర్పాట్లు చేశావు చెప్పరా, చెప్పు.
చెప్పరా, నువ్వు ఏం చేసావో తెలియాలి కదా, చెప్పు. కానీ నేను రాత్రి నుంచి ఒక కూలీలా ఇక్కడుంటే అన్ని దగ్గరుండి చూసుకున్నాను రా. కానీ నువ్వు మాత్రం చివరిలో మహారాజులో వచ్చావు. నువ్వు నేను ఒకటేనా? నువ్వు రాజువి, నేను పనునిరా. అదే కదా జరుగుతుంది. పోరా పో, వెళ్ళి పూజ చేసుకో. ఓ వెళ్ళు. అన్నయ్య అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు అలా మాట్లాడుతున్నావు? అన్నయ్య, అర్థమైంది అన్నయ్య. అంటే నీ మనసులో ఇంకా కోపం తగ్గలేదన్నమాట. వాణి పేరు మీద యూనివర్సిటీ పెట్టడం వల్లే కదా ఇదంతా? చెప్పన్నయ్య. సరే అన్నయ్య, అన్నయ్య నువ్వు బాధపడి ఏ విషయం నాకు అవసరం లేదు. అన్నయ్య ఇప్పుడే వెళ్ళి మేడంతో మాట్లాడతాను. పదన్నయ్య రా. అన్నయ్య నాకు నీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు. నువ్వు రా అన్నయ్య, నువ్వు రా అన్నయ్య. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంటి? ఇక్కడ ఎవరు మాట్లాడినా సరే అందరి దృష్టిలో నేను విలన్ అవడం తప్ప కొత్తగా ఒరిగేదేం లేదురా. ఓ, నువ్వు హీరో అవడం కోసం నన్ను బఫూన్ని చేయాలనుకుంటున్నావా? అన్నయ్య అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? ఏమైందన్నయ్య? అన్నయ్య, మేడం మన గురించి, మన రిలేషన్ గురించి మాట్లాడిన తర్వాత అన్నయ్య మళ్ళీ ఎందుకన్నయ్య ఇలా బిహేవ్ చేస్తున్నావు? అన్నయ్య అలా అంటే మన మేడం మాటకి ఏం విలువిచ్చినట్టు చెప్పు. ఇదంతా ఆ రోజే క్లారిటీగా చెప్పేశాం కదా. అన్నయ్య నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను అన్నయ్య. అన్నయ్య మన మధ్య గొడవలు వద్దన్నయ్య. అన్నయ్య ఏదైనా ఉంటే మనం ఈ పూజ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నయ్య. నువ్వు రా అన్నయ్య, నువ్వు రా. వదలరా, దీని తర్వాత మాట్లాడడానికి ఏముందిరా? నన్ను చూసి అందరూ నవ్వుతున్నారా? నన్ను ఒక జోకర్లా, ఒక ఫూల్లా చూస్తున్నారా? భార్య చేసింది తప్పే, దానికి నేను కూడా పనిష్మెంట్ అనుభవిస్తున్నాను రా, ఒప్పుకుంటాను రా. మరి నువ్వు నీ భార్య చేస్తుందేంటి? ఫేక్ సర్టిఫికెట్ల విషయంలో మీరందరినీ మోసం చేయలేదా? చెప్పరా. కానీ నేను నీలా ఆలోచించలేనురా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఆ సర్టిఫికెట్లో నువ్వు డబ్బులిచ్చి మేనేజ్ చేశావు, అది నీ గొప్పతనం. కానీ నేను మేడం మాటకి విలువిచ్చి సైలెంట్గా ఇలా నిస్సహాయంగా ఒక వెధవలా మీ అందరి ముందు నిలబడ్డాన్రా. అది ఈ తేజ అంటే. నాకు నీలా మ్యానిపులేట్ చేయడం, మోసం చేయడం తెలియదురా. అందుకే అందరూ అన్ని మాటలు అంటున్నా ఒక నిస్సహాయుడులా ఇక్కడ నిలబడిపోయాను. అనే అది కాదన్నయ్య. ఏంట్రా? ఏంటి అలా చూస్తున్నా? నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇద్దరు చేస్తున్న మోసాన్ని నేను చూస్తూనే ఉన్నాను రా, గమనిస్తూనే ఉన్నాను. నాతో ఒక్క మాట చెప్తావేమోనని ఎదురు చూశాను. అప్పటికీ నేను అడిగాను కదరా ఏమైందిరా అని. ఏమీ లేదని కవర్ చేసావు తప్పితే నేను నీ అన్నయ్యని అని చెప్పి నువ్వు బాధ్యతగా ఫీల్ అయ్యి నాకు నిజం చెప్పావా? దాచావరా? నీకోసం నువ్వు ఏమైనా చేయగల? మేమే కదా మధ్యలో. అన్నయ్య నువ్వు చాలా అపార్థం చేసుకుంటున్నావు అన్నయ్య. అసలు నేను నీ దగ్గర దాయాలను, నిన్ను బాధ పెట్టాలను అసలు నా మనసులో లేదన్నయ్య. అన్నయ్య నేను చేసిన తప్పే అన్నయ్య. నేను దానికోసం నేను చాలా టెన్షన్ పడుతున్నాను అన్నయ్య. ఈ సంతోషకరమైన సమయంలో ఈ టెన్షన్ మీకు ఎందుకు ఇవ్వాలా అని చెప్పి హైడ్ చేశానే తప్ప
నీ మీద ప్రేమ లేకో నిన్ను బాధ పెట్టాలనో నిన్ను ఒంటరి చెయ్యాలనో అనే నువ్వు అనుకుంటున్నట్టు ఏది కాదన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినన్నయ్య. అన్నయ్య నన్ను నమ్మన్నయ్య. అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఇంకా ఎందుకురా నటిస్తావు? చాలరా, చాలు. నీ నటనకి మేడము డాడీ ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తారేమో కానీ చూడు, నేను నీలా నటించలేనురా. అందుకే ఇలా నిలబడిపోయాను చేత కాని వాళ్ళ. నీకంత ప్రేమ ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేదే కాదురా. నువ్వు మోసం చేసింది నన్ను, నా భార్యని మాత్రమే కాదురా, మన కుటుంబాన్ని, మేడంని, ఇంట్లో అందరినీ. నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని కూడా. అర్థమైందా? తప్పు చేసింది నువ్వు, నేను కాదు. నా దగ్గర మాట్లాడుకో, వెళ్ళు. అనే అనే ప్లీజ్ అనే, నేను చెప్పేది సరిగ్గా విన్నే. అనే ఒక్కసారి అన్నయ్య అన్నయ్య అన్నయ్య. అనే ప్లీజ్ అనే